ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరి జీవితం నుండి 3 విషయాలు ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనమందరము ఈ విధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇది తప్ప నేను మీ నుండి ఏమి కోరుకోవట్లేదు, ఇది తప్ప నేను మీ నుండి ఏది ఆశించట్లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటో చదువుకుందాం. మీకా గ్రంథము 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ 3 విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, న్యాయముగా నడుచుకోవాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము న్యాయంగా నడుచుకోవాలి. ఎవరికి అన్యాయం చేయొద్దు. ప్రస్తుత కాలంలో చూస్తే భర్తను ఆ భర్తకు అన్యాయం చేస్తూ ఉంది, భర్త భార్యకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు పిల్లలు అన్యాయం చేస్తూ ఉన్నారు, పిల్లలకు తల్లిదండ్రులు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా అన్యాయము, అక్రమము విస్తరించి ఉన్నది. ఎన్నో న్యూస్లు మనము చూస్తూ ఉన్నాము, భయంకరమైన వార్తలు చూస్తూ ఉన్నాము. కారణం ఏంటంటే అన్యాయము. మనకు కాని దాన్ని ఆశించడము, అది పొందుకోవడానికి ప్రయాసపడము, అది పొందుకోవడానికి ఇతరులను హింసించడము, బాధ పెట్టడము, అన్యాయపు సొమ్మును ఆశించడము మనం చూస్తూ ఉన్నాము. సో వాక్యం చెప్తా ఉంది, దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు న్యాయంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయొద్దు. ఎవరికి ఏది నువ్వు న్యాయం చేయాలని దేవుడిని నియమించాడో, ఏ పొజిషన్లో అయితే నువ్వు ఉన్నావో నువ్వు న్యాయం చేయాలి. రెండవది దేవుడు కోరుకుంటా ఉన్నాడు, కనికరమును ప్రేమించుటయు. ఇతరులను కనికరించాలా. దిక్కులేని వారిని, అనాథలను, విధవరాండ్లను, నీ యొద్దకు వచ్చి సహాయం కోరిన వారిని నువ్వు కనికరించాలా, దయ చూపించాలా. కఠినంగా ప్రవర్తించొద్దు. వాక్యం చెప్తా ఉంది, నువ్వు దయ చూపిస్తే దేవుడు నీ ఎడల దయ చూపిస్తాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. నువ్వు కఠినంగా ఉంటే నీకు సమస్య వచ్చినప్పుడు దేవుడు కూడా కఠినంగా ఉంటాడు, దేవుడు కూడా నీకు సహాయం చేయడు. సో కాబట్టి దయతో, కనికరంతో మనం జీవిద్దాం. మూడవది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించాలా. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఎల్లప్పుడూ మనము దీన మనసుతో ఉండాలా, తగ్గింపుతో ఉండాలా. హెచ్చించుకోవద్దు. నా అంత గొప్పోరెవరు లేరులే, నా కష్టంతో నేను పైకి వచ్చానులే, నాది ఇదంతా అని చెప్పి ఎప్పుడు కూడా గర్వపడొద్దు. దేవుడు నేను ఎంత ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళినా ఆ స్థితిలో నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆ స్థితిలో దేవా ఇదంతా నువ్వు ఇచ్చిన దానమే అయ్యా అని ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి. కానీ గర్వము నీలో పుట్టనివ్వద్దు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ 3 నీలో ఉంటే అది చాలు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తా ఉన్నాడు. సో మనం కూడా ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి అందరితో న్యాయంగా ఉందాం, అందరినీ కనికరిస్తాము, దయ చూపిస్తాము. మూడవదిగా మనము దేవుని సన్నిధిలో దీన మనసుతో నడుచుకుందాం. దేవుడు ఇంకా మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.